ఫ్రెండ్స్ ఇదైతే మనకి కెనరా బ్యాంక్ అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 6th January 2025 స్టార్ట్ అయింది. ఇంకా 24th January 2025 లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్ మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట, అంటే అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట, అప్ టు 5 years. ఫ్రెండ్స్ మన శాలరీస్ వచ్చేసరికి మన 18 to 27 lakhs అనమాట పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అన్ని వేకెన్సీస్కి కూడాను ఎక్స్పీరియన్స్ అయితే ఆ యొక్క స్పెసిఫిక్ ప్లాట్ఫామ్లో అవసరమైతే ఉంటుంది అనమాట. అన్నిటి కూడా 35 years అప్లై ఏదైతే ఇచ్చారో ఇంకా కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది వేకెన్సీ. అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ ఒక చిన్న ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ ఓన్లీ అనమాట. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ జాబ్స్ కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. 2 subjects మాత్రమే. ఒకటేమో మనకి ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అనమాట ఇన్ ద ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్, ఏదైతే పైన ఐటీ ఏవైతే ఉన్నాయో మనకి స్పెషలిస్ట్స్ దాని అలాగే లాజికల్ రీజనింగ్ 25 questions 25 marks అనమాట. 2 hours డ్యూరేషన్తో ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఫీజు అయితే ఏమి లేదనమాట, ఎవరికి కూడాను ఆల్ కేటగిరీస్కి 0 ఫీజు. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. మీరు గతంలో రిజిస్టర్ అయినా కూడా దీనికి సంబంధించి ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. 5 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ప్రివ్యూ చెక్ చేసుకుని అప్లోడ్ సెక్షన్. ఫీజు అయితే లేదు, ఎవరికి ఫీజు అయితే లేదనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, ఇక్కడ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క ఫోటో ఐడి అంటే మనకి ఆధార్ కార్డు కానీ ఏదైతే మన ఫోటో ఐడిని మన ఎగ్జామ్కి అలాగే ఇంటర్వ్యూకి క్యారీ చేస్తామో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ప్రకారం ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మీకు మిడిల్ నేమ్ లేకపోతే దానిని వదిలేసుకోవచ్చు, స్కిప్ చేసుకొని లాస్ట్ నేమ్ ఇక్కడ సర్నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే 35 characters లోపు కనుక మీ ఫుల్ నేమ్ ఉంటే ఇక్కడే ఈ కాలంలో ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వీటన్నిటికీ స్టార్ మార్క్ అయితే లేదనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మీకు 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ల్యాండ్లైన్ కానీ, లేదంటే కనుక ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు, ఆప్షన్లు అనమాట. అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ అయితే ఇక్కడ ఈమెయిల్ ఐడిని కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట, దీన్ని మీ క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి, స్కాన్ కాపీ టిక్ ఆన్ చేయాలి, బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ చేసి టిక్ ఆన్ చేసుకుని సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దీన్ని మీ క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 centimeters అలాగా ఉండేలాగా చూసుకొని మనం 20 to 50 KB అనమాట జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలమ్మా. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే 22 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, చేసుకోవాలి. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మీకు కేటగిరీ ఏంటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ కేటగిరీలో లేకపోతే కనుక ఎవరైనా యూఆర్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు అయితే ఎవరికి లేదనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేదంటే నో అనమాట. నో ఎస్ పెడితే కానీ ఇవన్నీ ఫిల్ అవుట్ చేసుకోవాలి, లేకపోతే అవసరం. ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే ఇవన్నీ కూడా అవసరమైతే లేదని. కిందకైతే వచ్చేయచ్చు. రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అందరూ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అలాగనమాట. అలా కూడా ఇంకా కూడా 1984 రైట్స్ విక్టిమ్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ హిందూ పెట్టిన వాళ్ళు మాత్రం నో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మిగతా వాళ్ళు అయితే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను వీడియో కానీ
జ్యుడిషియల్ సెపరేటెడ్ ఉమెన్ ఎవరన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క రిలాక్సేషన్ వాళ్ళు క్లెయిమ్ చేయాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. నెక్స్ట్ అంటే ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. ఎగ్జామినేషన్ మన హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నది, అలాగే మనకి విశాఖపట్నం కూడా ఉన్నదన్నమాట. మన ఏపీ తెలంగాణకి సంబంధించి మీ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకో. ఇక్కడైతే మనకి ఏజ్ అయితే చూపిస్తారనమాట. 1st December ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఏజ్ అనేది చూపెడతారనమాట. 1st December 2024కి అప్పర్ ఏజ్ అనేది 35 years అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా SC ST వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్, OBC NCL వాళ్ళకి 3 years రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట యాజ్ యూజువల్గా. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్సరా, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, స్టేట్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అవుతాయి అనమాట. లేదంటే ఇవి కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కాలం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫీజు లేదు, అందరికీ 0 అనమాట. సో నిల్లని వచ్చింది, ప్రాబ్లం లేదు. వ్యాలిడేట్ చేసుకోవాలి, అన్నీ ప్రాపర్గా ఉండి ఇలా వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఈ ఫ్రెండ్స్ మనం 1st December 2024కి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా పర్సంటేజ్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 2 decimals వరకు మనం ఈ యొక్క పర్సంటేజ్ని రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు కనుక ఈ 54.99 వస్తే కనుక మీరు 55 ఎంటర్ చేయకూడదు అనమాట. బిలో 55 మాత్రమే కన్సిడర్ చేస్తారు. సపోజ్ మీకు కనుక 59.99 వస్తే 60% కింద కన్సిడర్ చేయరు అనమాట. లెస్ దాన్ 60 కింద మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మనం 2 decimals వరకు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు, CBSEనా ఏంటి అనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు 10th అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చిందనేది ఎంటర్ చేసుకోవాలి. CGPA సిస్టంలో ఉంటే కనుక ఈక్వలెంట్ దాంట్లోకి మార్చుకోవాలన్నమాట. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఆర్ట్సా, సైన్సా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా నేమ్ ఆఫ్ బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అయ్యారు ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేసుకో. గ్రాడ్యుయేషన్కి సంబంధించి 4 years BE ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూసుకో. దీనిలో లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే మీరు లాస్ట్ ఆప్షన్ అదర్స్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను యూనివర్సిటీ ఎక్కడ చదువుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా డిగ్రీ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకొన్నిటికైతే సర్టిఫికేషన్స్ అడుగుతున్నారనమాట. వాటికి సంబంధించినటువంటి ఐటీ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. అన్ని వేకెన్సీస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అనమాట. ఇక్కడైతే చూపిస్తారు. ఉన్నదని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకుని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే లేకపోతే నో అనమాట. ఏ కంపెనీలో ఏ పోస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేస్తారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్ ఆఫ్ లివింగ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటే రోస్ కావాలి కాబట్టి ఇక్కడ యాడ్ మోర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు రోస్ వస్తే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇంకా దీనికి సంబంధించి SC ST OBC PWD క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మాత్రం ఇక్కడ ఎస్ పెట్టుకుంటే వాళ్ళకి ఫ్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. లాంగ్వేజెస్ ఇక్కడ మనం ఒకటి మాత్రం కంపల్సరీగా రీడ్, రైట్, స్పీక్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ప్లస్ ఇక్కడైతే ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అంటే మీకు ఇక్కడ బ్యాక్ అనే బటన్ దీని మీద క్లిక్ చేసి బ్యాక్ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, మోడిఫై చేసుకోవడానికి అవకాశం లేదు. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ మనకి కంప్యూటర్ రిజిస్ట్రేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓకే అనాలి, ఓకే అనాలి,
ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట, ఫీజు లేదు కాబట్టి. ఇంక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి. క్యాప్చర్ అయితే బాక్స్లో ఎంటర్ అయితే చేసేసి సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చేసుకోవచ్చు. అదైతే మీరు స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. మనకి 20 to 50 KB వరకు ఇదైతే ఇస్తారనమాట. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 50 to 100 KB వరకు జేపీజీ ఫార్మేట్లో. ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, దానిని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మనం చేత్తో రాసుకొని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇదైతే అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మన ప్రింట్ అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి తర్వాత అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. 21st January 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 8th February 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 21st January అనమాట. ప్రింట్ తీసుకునే దానికైతే 8th February 2025 దాకా అయితే టైం ఇవ్వడం జరుగుతుంది.